ఆనాడు ఇశ్రాయేలు జీవితంలో శ్రమలకు కారణం ఏంటో తెలుసా? వారు దేవుని మాటను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవించారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? శ్రమల గుండా వెళుతున్న వాళ్ళు, కష్టాలు గుండా వెళుతున్న వాళ్ళు, కన్నీటిలోయ గుండా వెళుతున్న వాళ్ళు, అవమానాలు గుండా వెళుతున్నవారు, అపనిందల గుండా వెళుతున్న వాళ్ళు, అన్ని విధాల అట్టడుగు స్థాయికి చేరిపోతున్న వాళ్ళు, ఏం చేసినా ప్రతిఫలం చూడలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు. దేవుణ్ణి నిందించకండి. ఏమైపోయావు దేవా? రక్షిస్తానన్నావు కదా, కాపాడుతానన్నావు కదా, హెచ్చిస్తానన్నావు కదా, ఏమైపోయావు అని దేవుణ్ణి ప్రశ్నించే ముందు ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అసలు నువ్వు ఎలా జీవిస్తున్నావు? అసలు నీ పరిస్థితి ఏమిటి? నీ హృదయ స్థితి ఎలా ఉంది? దేవుడు నిన్ను దీవించాలని, నిన్ను కనికరించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను ఘనపరచాలని ఆయా సమయాల్లో వస్తాడట. నీ దగ్గరకు వస్తాడట, నీ పాలెనికి వస్తాడట, నీ పల్లెకి వస్తాడట, నీ ప్రాంతానికి వస్తాడట. అక్కడ మామిడి పళ్ళు ఉన్నాయి, చాలా తీయని మామిడి పళ్ళు అండి. నువ్వు చెప్తున్నావయ్యా, కానీ ఎలా నమ్మాలి? శాంపుల్ ఇస్తాను, తీసుకోండి. నువ్వేదో ఒక పండు శాంపుల్ ఇవ్వడం కాదు, మరి నేను చూపించిన పండు కట్ చేసి ఇవ్వు, అది తీయగా ఉంటే నమ్ముతాను, అప్పుడు అన్నీ తీయనివి అని. దొరికిపోతాడు కదండి. అలా కాదండి. నేను కట్ చేసి నేను ఏదైతే పండు తీస్తానో, ఏ పండు అయితే నేను తీసి కట్ చేసి ఇస్తానో ఆ పండే మీరు తినాలంటే అర్థం ఏమిటి? మిగతా పండ్లు తీయనివి కాదు. కానీ ఎప్పుడైతే ఈ పండ్లన్నీ తీయగా ఉన్నాయండి, అయితే ఇప్పుడు నేను ఏ పండు కట్ చేసి ఇమ్మంటారో ఇస్తావా? ఖచ్చితంగా ఇస్తానండి. ఆ మాట ఎప్పుడు చెప్పగలడు? ఎప్పుడైతే అన్నీ తీయగా ఉన్నప్పుడే చెప్పగలడు. ఏ పండు అయితే నేను సెలెక్ట్ చేశానో ఆ పండు కట్ చేసి ఇచ్చినప్పుడు అది స్వీట్గా ఉందంటే అన్నీ కూడా స్వీట్గా ఉన్నట్టే. ఇప్పుడు అతను నాకు ఏం చేశాడు? శాంపుల్ ఇచ్చాడు. ఆ శాంపుల్ ఏం చేసింది? అన్ని పండ్లను నమ్మే విధంగా చేసింది. దేవునికి కూడా మనం శాంపుల్స్ ఇవ్వాలి, అదే చెప్తున్నా. కానీ ఆ రోజు ఇశ్రాయేలీయులు ఫెయిల్ అయ్యారు. దేంట్లో ఫెయిల్ అయ్యారంటే దేవుని మాటను క్రియల్లో పెట్టడంలో ఫెయిల్ అయ్యారు. ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయారు. కాబట్టి కష్టాలు వచ్చి పడినాయి, కాబట్టి శ్రమలు వచ్చి పడినాయి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, ఈరోజు మనలో ఎవరైనా ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా, అదే అట్టడుగు స్థాయిలో, అదే అరకర బతుకుతూ నెలాఖరికి వచ్చేసరికి వాళ్ళని వెళ్ళి అడుక్కోవాల్సిన స్థితిలో సంవత్సరాలు గడిచిపోతున్నా నువ్వు అలాగే ఉన్నావంటే ఒకసారి నిన్ను ప్రశ్నించుకోవాలి. ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను? ఎక్కడ నాలో లోపం ఉంది? వినండి, కొన్నిసార్లు మన జేబుకు చిల్లు ఉంటుంది. ఆ చిల్లు కలిగినటువంటి జేబులో మీరు ఏమైనా వేశారనుకోండి, ఉంటుంది ఏమైనా? ఉండదు. వేసినట్టుగా పడిపోతూ ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఎక్కడో చిల్లుంది కాబట్టి నువ్వు ఎంత సంపాదిస్తున్నా మిగలటల్లా, ఎంత కష్టపడుతున్నా సరే ఆ ప్రతిఫలం నువ్వు అనుభవించట్లా. ఏదో ఒక చిల్లు ద్వారా నీ కష్టాన్ని నువ్వు అనుభవించుకున్న పోగొట్టుకుంటున్నావు. త్రాగుబోతనమైన చిల్లు కావచ్చు, వ్యభిచారం అనేటటువంటి చిల్లు కావచ్చు, దుర్వ్యసనాలు కావచ్చు, దురలవాటులు కావచ్చు, అపవిత్రత కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసేటటువంటి రహస్య పాపాలు కావచ్చు. అవి నీ జీవితంలో ఉన్నప్పుడు అవి చిల్లులుగా ఉంటాయి. నీ కష్టాన్ని నువ్వు అనుభవించకుండా చేస్తాయి. నీ ప్రార్థనలకు జవాబులు రాకుండా చేస్తాయి. నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి చేరకుండా చేస్తాయి. ముందు ఆ చిల్లుల సంగతి ఏమిటి? వాటిని మనం సరిచేసుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రభువా నన్ను దీవించట్లేదు అని అంటే ఏం ప్రయోజనం? సో మొదటిగా నెహెమ్యా చేసింది ఏమిటంటే, ఎందుకని దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి నా వాళ్ళు ఇంత కష్టాలు గుండా వెళ్లాల్సి వచ్చిన కారణం ఏమిటి? తనను తాను పరిశీలించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు తనకు అర్థమైంది ఏమిటంటే, పాపమే, తిరుగుబాటుతనమే, దేవునికి వ్యతిరేకంగా జీవించటమే మేము నీ ఎదుట అసహ్యముగా ప్రవర్తించితిమి. కాబట్టి మాకు ఈ దుస్థితి వచ్చి పడింది.
కాబట్టి మాకు ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చి పడింది. వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడు నెహెమ్యా. ఈరోజు నువ్వు కూడా వాస్తవాన్ని అర్థం చేసుకో. ఎక్కడో నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, ఏ విషయంలోనూ నువ్వు తప్పు చేస్తున్నావు, ఎక్కడో నీలో లోపం ఉంది. అది కాస్త చిల్లుబడిన సంచిలా తయారైంది. నువ్వు సంపాదించిందంతా సంచిలో వేస్తున్నావు, అనుభవించాలనుకునేసరికి అది కాస్త కారిపోతుంది. లోపాన్ని తెలుసుకోకుండా దేవుని యొక్క దీవెనలు నాకు రావటం లేదు అని చెప్పడంలో ఉపయోగం లేదు. సో ప్రధానంగా ఏం చేస్తున్నాడు నెహెమ్యా? పశ్చాత్తాపడుతున్నాడు. దేని గురించి? తన పితరులు ఇశ్రాయేలీయుల ప్రజలు చేసిన పాపములను గూర్చి పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా, నేను కూడా పాపం చేశాను అంటున్నాడు లేదా? నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారు అందరము పాపము చేశాం. ఒకవైపు తన పాపాన్ని, తన తండ్రి ఇంటి వారు చేసిన పాపాన్ని, తన సహోదరులుగా ఉన్నటువంటి యూదులు చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, నీ జీవితంలో నువ్వు విజయం సాధించాలని ఆశపడుతున్నా, విడుదల సాధించాలని ఆశపడుతున్నా, నువ్వు చేయాల్సింది తెలుసా? నీ అతిక్రమం దాచిపెట్టడం కాదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడమే మార్గం. హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుదామా? యేసయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా, తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పును మన్నించు నాయనా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను కడుగుము నాయనా, శుద్ధీకరించుము నాయనా. హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని మార్చయ్యా. నిన్ను గాయపరిచిన మాట వాస్తవం, నిన్ను బాధ పెట్టింది నిజమో నాయనా, మన్నించాయా. నా కుటుంబాన్ని క్షమించాయా, నా బిడ్డలను క్షమించాయా, ఈ సంఘాన్ని క్షమించు నాయనా. నాయనా, నీ కోపాన్ని మేము తట్టుకోలేము నాయనా. ఏ కీడైనా వచ్చి పడితే, ఏ అపాయమైనా వచ్చి పడితే తట్టుకోగలిగిన శక్తి మాకు లేదయ్యా. నాయనా, మమ్మల్ని కనికరించాయా. నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయవు నాయనా, నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేయవు నాయనా. అయ్యా, నీ సన్నిధి పట్ల, నీ పట్ల మక్కువ కలిగి, ప్రేమ కలిగి, క్రమశిక్షణ కలిగి నాయనా, నీ సన్నిధిలో నిత్యము కనిపించే భాగ్యం మాకు దయచేయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.